ఏది మోతాదుకు మించి చేయకూడదు, అది అన్నింటికీ వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించడం లేదు. తనతో పాటు తన పార్టీను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీని పైకి లేపుతున్నారు. ఇది జన సైనికులకు మింగుడు పడ్డం లేదు. కాపు సామాజిక వర్గం అంతకంటే జీర్ణించుకోలేకపోతోంది. తనకు ఏ కులంతో సంబంధం లేదని పవన్ చెబుతుంటారు. ఆయన అభిప్రాయం అయింది, కానీ ఆయనకు కాపు సామాజిక వర్గం ఒక ఆరాధ్య నాయకుడిగా గౌరవిస్తుంది. కానీ పవన్ చర్యలు చూస్తుంటే ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యాధికారం సాకారం చేసుకోవాలని చూస్తోంది కాపు సామాజిక వర్గం. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు పవన్. రాష్ట్రంలో మెజారిటీ వర్గం కాపు కులాలతో కలిపి దాదాపు 30% ఉంటారన్నది ఒక అంచనా. ఉమ్మడి ఏపీలో కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ కాపులకు ఇంతవరకు సీఎం పదవి దక్కలేదు. నిజంగా అది ఆ సామాజిక వర్గానికి పెద్ద లోటు. ఆ లోటును పవన్ భర్తీ చేయాలని కాపు సామాజిక వర్గం ప్రయత్నిస్తోంది. కానీ పవన్ చర్యలు అలా లేవు. తన పార్టీకి అంత బలం లేదని ఓసారి చెబుతున్నారు. మన పార్టీకి అంత సత్తా లేదని చెప్పుకొస్తున్నారు. తన పార్టీతో పాటు తనను కించపరుచుకుంటున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా P4 కార్యక్రమంలో పవన్ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఆయన గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. విజనరీ నేతగా అభివర్ణించారు. తనకంత సత్తా లేదని ఒప్పుకున్నారు. అయితే చంద్రబాబును పొగడడం ఇదే తొలిసారి కాదు. సమయం సందర్భం లేకుండా పొగుడుతూనే ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉంటారని తేల్చి చెప్పారు. సమర్థుడైన నేత చంద్రబాబు కాబట్టి ఆయనకు జనసేన మద్దతిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఈ తరహా రాజకీయాలు చేయడాన్ని జన సైనికులు, కాపు సామాజిక వర్గ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేత అనేవాడు అన్నింటికీ సమర్థవంతమైన వాడు కాలేడు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. సంక్షేమానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు. అటు తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు ఒక విజనరీ నేత, పాలనా దక్షుడు, సంక్షేమానికి వ్యతిరేకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత. కానీ పవన్ మాత్రం తనకు సీఎం అయ్యేందుకు తగిన సమర్థత లేదని తనలో ఉన్న బలహీనతను బయటపెడుతున్నారు. తన పార్టీ శ్రేణులను నియంత్రిస్తున్నారు. తనను అభిమానించే కాపు సామాజిక వర్గానికి నిరాశనే మిగుల్చుతున్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం కాగలరా లేదా అని అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇదే అనుమానం బలపడితే మాత్రం అభిమానించే వర్గాలు దూరం అవ్వక తప్పదు. ఇది తెలుసుకోవాల్సిందే పవన్ కళ్యాణ్.